పాత్రలు కానీ దాంట్లో కథానాయకుడు అంటే ఎంత ఉదాత్తంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి, ఎంత సజ్జనుడిగా ఉండాలి, కథానాయకు ఎలా ఉండాలి, వాళ్ళని చదివితేనే మనకేంటంటే ఒక జనానికి మనం కూడా అలా ఉండాలి అని చెప్పి అనిపించాలి. రామాయణం మనకు నేర్పింది ఏంటి? శ్రీరాముల్లాగా మనం జీవనం చేయాలి అని చెప్పని. అలాగే మనం ఒక రచయిత సృష్టించే పాత్ర అది శాస్త్రంగా మన మీద ముద్ర వేయాలి. అలా ముద్ర వేసిన పాత్రలతో నిండి ఉన్నదే ఆర్కే నారాయణ గారి నవల అని చెప్పనొచ్చు. భారతం లేకపోతే శ్రీరామం ఇవన్నీ కూడా ఉదాత్తమైన పాత్రలు, ఒక త్యాగ జీవితానికి ప్రతీకల పాత్రలు. ఆ పాత్రలు మన హృదయాల మీద ఇష్టపడి చరణ ముద్రస్తాయి, మన మీద తెలియని ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ రచయిత కూడా ఆ రచయిత యొక్క లక్ష్యం విశ్వశ్రేయస్సు కావాలి. అంతేగాని సమాజాన్ని చీల్చే ధోరణిలో రచనలు ఇవాళ ఎక్కువగా వస్తున్నాయి. అది మంచిది కాదు. కుల మత ప్రాంత తత్వాలకు వ్యతిరేకంగా ఒక విశాలమైన భావాలని, విశాలమైన దృక్పథాన్ని సమాజంలో పెంపొందేదే ఉత్తమ సాహిత్యం. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించడంలో ఒక ఒరవడిని దేశానికి అందించిన వ్యక్తి ఆర్కే నారాయణ గారికి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. అదే రీతిలో మన తెలుగునాట కూడా చాలా మంది రచయితలు చేశారు. గాంధీ గారి ప్రభావం సాహిత్యం మీద చాలా అపారమైంది. అక్కడ హిందీలో ప్రేమచంద్ర కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రభావితులయ్యారు గాంధీ గారు. నేను మా గాంధీ క్షేత్రంలో ఒక పుస్తకం ఒకటి ప్రచురించి, అదేంటంటే మధురంతరం రాజారాం గారు ఒక రోజున అనుగడ్డి వస్తే, అయ్యా గాంధీ గారి ప్రభావంతో ఏమైనా తెలుగు కథలు వచ్చాయా, వస్తే వాటిని మనం ఒక సంకలనం వేస్తే బాగుంటుందని చెప్పంటే, ఆయన గొప్ప వ్యక్తి మధురంతరం రాజారాం గాంధీవాది. ఆయన నాకు దాదాపు 20 కథలు సేకరించి తాత దిగిపోయిన బండి అనే పేరు నాకు పంపిస్తుంది. దాన్ని నేను పబ్లిష్ చేయడం జరిగింది. అది మళ్ళీ ఇటీవల బ్రహ్మమంత్రం ఎంఎస్కోవాలి చేశారు. దాంట్లో అదేంటి జీవుని ఇష్టం అని చెప్పి విశ్వనాథ్ సత్యనారాయణ గారి కథ ప్రారంభమవుతుంది. అలా కళాపన సిద్ధాంత కదా ఈ తాత దిగిపోయిన బండి అని. అంటే గాంధీ గారి యొక్క ప్రభావం తెలుగు కథ మీద ఏ విధంగా పడింది అన్నది ఆ పుస్తకం చదివితే మనం అందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే తెలుగు నవల మీద చాలా ప్రభావం చూపింది. మన మొదలు నాగభూషణ శర్మ గారు దాని మీద చాలా చక్కటి పుస్తకం రాశారు. గాంధీ గారి యొక్క తెలుగు సాహిత్యం మీద గాంధీ ప్రభావం వచ్చింది. అలాగే వాళ్ళ ఆంగ్ల సాహిత్యం మీద ప్రభావం చేసింది. దాంట్లో వాళ్ళ ఆర్కే నారాయణ గారిని, ముల్కరాజు ఆనంద్ కానివ్వండి, రాజారామన్ కానివ్వండి, వీరందరూ కూడా గాంధీ ప్రభావంతో రచన చేసిన వారే. గాంధీ అంటే ఏంటి? సమాజానికి ఒక దిశా నిర్దేశం చేసిన మౌనత వ్యక్తి. గాంధీ అంటే సామాన్యమైన మోహన్ దాస్ గాంధీ మహాత్ముడిగా ఏ విధంగా ఎదిగాడంటే అది కేవలం తన యొక్క జీవన శైలి వల్ల, ఒక త్యాగశీలత వల్ల, ఒక నైతిక ప్రవర్తన వల్ల. ఆయన చెప్పింది సత్యం, అహింస, ఈ రెండింటి మీద ఇవాళ ఈ అనేక పుస్తకాలు మనకి వెలువడ్డాయి. ఆ వెలువడినట్లో అత్యుత్తమైన గ్రంథం కనీసం 60 సంవత్సరాల తర్వాతైనా ఇవాళ తెలుగు జాతికి అందిందంటే దాని కారకులు భీమేశ్వర గారు. వారికి మనందరం కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న అవసరం మాత్రం చేస్తూ ఇవాళ చాలా సంతోషం ఏంటంటే ఉద్దండులైన మహోన్నతులైన పాత్రికేయ రంగానికి విలువ తెచ్చిన మహోన్నత వ్యక్తులను కూడా ఈ వేదిక మీద ఉన్నారు. కృష్ణ వారి కానివ్వండి, విశిష్ట అతిథి కానివ్వండి, ఆత్మీయ అతిథి కానీ వీరందరూ కూడా వీరాజీ గారు వీరందరూ కూడా నిజంగా వారి యొక్క అనుభవాలు ఒకరొకరు గంటల తరబడి చెప్పగలరు. చాలా కొత్త అనుభవాలు నేను ఈరోజు విన్నా. అంటే మన సమయం తక్కువగా ఉంది, అందరూ మనం వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు కానివ్వండి. దాన్ని డైటింగ్ ఏం చేశారంటే రామచంద్రమూర్తి గారు చాలా మిత భాష సహజంగా ఆయన ఉపన్యాసం అట్లాగే ఉంటుంది, పెద్ద సుదీర్ఘంగా చెప్పాలి. కానీ వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా రంగంలో ఏ విధంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సమస్య ఏర్పడితే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేశారు, మధ్యలో ఆయన నవల రాయడం, ఇదంతా మనకు తెలియని విషయాలు. ఇలాంటి చాలా చక్కటి విషయాల్ని మనం తెలుసుకునే అవకాశం కలిగింది. వీరాజయ్య గారు అయితే ఆయనతో ఆయన అనుభవాల మీద ఒక ప్రత్యేకించి ఒక కార్యక్రమం పెడితే ఆయన గంటల తరబడి చెప్పగలరు. చెప్పించాల్సిన అవసరం కూడా ఉంది, రికార్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను భావితరాలకు అవసరం వాళ్ళ అనుభవాలు. ప్రత్యేకించి పత్రికా రంగం వారికి అవసరం. వారు పత్రికా రంగం వాళ్ళు అంత కష్టపడతలా, నేను వేరే కంటాను కాదు. చిన్నప్పుడు అంటే ఒక వాక్యం రాయాలన్నా కూడా చాలా ఆచితూచి రాసేవారు. గాంధీ గారు ఒక మాట చెప్పారు. దేవదాస్ గాంధీ పత్రికా సంపాదకుడిగా ఆయన ఉన్నప్పుడు గాంధీ గారు ఉత్తరం రాస్తారు తన కొడుక్కి.
రాతలో కోపానికి చోటివ్వకు, భాషలో ఆధిక్యాన్ని ప్రదర్శించడం, సరళంగా ఉండాలి భాష. అది గాంధీ గారు చెప్పిన సూచన దేవదాస్ గారికి. అంచేత ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పత్రికా రంగానికి కూడా గాంధీ గారు దిక్సూచి లాంటి వాడు. ఆయన పత్రికలు నడిపాడు. పత్రికలు ఎంతవరకు ఏది చెప్పాలో సూటిగా చెప్పాడు గాంధీ గారు. అంతేకాని దాని విశేషణాలు అలంకారాలు ఏముండవు దానికి. అంటే ఒక పత్రిక రచన అంటే ఏ విధంగా ఉండాలన్నది చేసి చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ. నిజంగా నవజీవనం పత్రికల ద్వారా ఎక్కడ సూటిగా ఆయన చెప్పాల్సింది చెప్పడం వాక్యంలో తప్ప దానికి పెద్దగా పదాడంబరాలని ఆయన చేసిన వ్యక్తి కాదు. అలాగే అన్ని రంగాలకి కూడా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఒకటి ఉన్నాడు, ఆయన మహాత్మా గాంధీ అని చెప్పచ్చు. అయితే వాళ్ళ సమాజాన్ని మనం సంస్కరించాలన్నా, సమాజాన్ని మనం మళ్ళా సన్మార్గంలో నడిపించాలన్నా, సమాజంలో ఇవాళ ఉన్న హింసా ప్రవృత్తుల్ని రూపుమాపాలన్నా, అనయుద్ధపు టంచుల్లో ఉన్న ప్రపంచానికి గాంధీ మాట శరణ్యం అని చెప్పి మనం చాటాల్సిన అవసరం ఉంది. అలా చాటాలని చెప్పి వాళ్ళ విఎస్ గారి పుస్తకం ద్వారా మనకి సూచించినందుకు వారికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు వారికి సకాక్షణం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, వారి ద్వారా మరిన్ని మంచి గ్రంథాలు రావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. 2-3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఇప్పటికే చాలాసేపు అయింది. కేవలం భీమేశ్వరరావు గారు ఒక నిమిషం మీరు పర్మిట్ చేస్తే, వారి వైద్య సహాయం అనే వృత్తి వల్ల ఇంకేదో కారణాల వల్ల మాత్రమే కాకుండా మరొక బాధ్యత కూడా మేము నెత్తి మీద పెట్టుకొని ఆ బాధ్యతతో ఆ స్పృహతో చేసాము ఈ ప్రయత్నాన్ని మనవి చేస్తున్నాను. అది ఏమిటంటే తెలుగు భాషకు సంబంధించి, తెలుగు సాహిత్యానికి సంబంధించి మన తెలుగు సాహిత్యం ఇతరులకి, ఇతర ప్రాంతాల వారికి తెలియనటువంటి దుస్థితి ఏర్పడి ఉంది. మనం ఇవాళ ఇంగ్లీష్లో వచ్చి తెలుగులోకి కొన్ని తెచ్చుకుంటున్నాం. వినిమయం చాలా అవసరం. అట్ ది సేమ్ టైం మనం తెలుగులో గొప్ప పుస్తకాలు అనుకున్నవి తక్కిన భారతదేశానికి, సరే తక్కిన దేశాలకి ఎటు చేరటం లేదు. అవి ఎన్ని గొప్ప తెలుగు పుస్తకాలు వెళుతున్నాయి అంటే, సాహిత్య అకాడమీ వాళ్ళు 3 యాంథాలజీస్ వేశారు. బహుశా వీరాజీ చదివి ఉంటారు, మా మిత్రులు మూర్తి గారు కూడా చూశారేమో. ఆ 3 ఒకటి ఫిక్షన్, ఇంకొకటి పోయిటరీ, ఇంకొకటి ప్రోజ్ అండ్ ఆల్ దట్ ఏదో సండ్రీ థింగ్స్ దిస్ మచ్ ఈచ్. 800-1000 పేజీలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి కూడా. అవి తెప్పించుకుని చూశాను మొత్తం అన్ని. నేను ఏమున్నాయి మనకు అంటే మొత్తం అన్ని భాషలు 16 భాషల్లోంచి ఎంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించారు. అందులో తెలుగులో ఇందాక బుద్ధప్రసాద్ గారు కోట్ చేసినటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి ఒకటి దాంతో మొదలైంది. ఇంకా చివరిది మనకు ప్రసిద్ధమైన పరిచయం ఉన్నటువంటి బలిపీఠం ఉంది రంగనాయకుడు గారికి. కాళీపట్నం రామారావు గారి స్టోరీ ఒకటే, ఇంకేం లేవండి. ఈజ్ దట్ ఆల్? ఇంతేనా? మనకి తృప్తి మనవి రచనలు చేరవలసిన లేవా? ఇంకా ఏం చేస్తున్నాం మనం? ఎడిటర్లుగా మేమేం చేస్తున్నాం, మీరందరూ ఏం చేస్తున్నారు? ప్లీజ్ క్వశ్చన్ దట్. వెళ్ళాలిగా ఇతర భాషల్లోకి. ఇతర భాషలు మలయాళంలో చూడండి, వాళ్ళు ప్రతిదీ ఏమొచ్చినా వెళ్ళిపోతుంది. మన శ్రీరమణ మిథునం అనేది రాస్తే ముందు తలకెత్తుకున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత మనం ఏదో తెలుగు పుస్తకంగా తెచ్చి సినిమా తీసి చేసాం. భరణి గారు, లక్ష్మి, బాలసుబ్రహ్మణ్య గారు, లక్ష్మి గారు. తెలుగులో అద్భుతమైనవి వచ్చినప్పటికీ ఇంతవరకు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి తర్వాత వచ్చినటువంటి గొప్ప రచనలు ఉన్నా తక్కినట్టు భారతదేశానికి ఎందుకు అందడం లేదు? ట్రాన్స్లేటర్స్ కొరత అనేది ఒకటి వింటున్నాను నేను. ఏమి కాదు, ప్రయత్నిస్తే దొరుకుతారు. మన యూనివర్సిటీలో ఉన్నారు, తెలుగు మీద, తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవాడు ఉన్నారు. ఒక ప్రయత్నం జరగాలి. ఇందుకు నాకు ఇక్కడ ఎదురుగా దొరికినటువంటి వ్యక్తి గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి వారిని నేను అభ్యర్థిస్తున్నాను,
ప్లీజ్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని తెలుగులో వెలువడుతున్నటువంటి గొప్ప రచనల్ని తక్కిన దేశానికి చేరేలా చేయండి బుద్ధప్రసాద్ గారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కల్కటాలో కాలేజీ స్ట్రీట్ మీ అందరికీ తెలుసు. పుస్తకాల షాపులు అన్నీ ఉంటాయి. ఆ రోడ్ అంటే బీచ్ నాకు ఎప్పుడు పోయినా ముందు అక్కడ తిరుగుతాను. అక్కడికి పోయి అడిగితే వాళ్ళు బెంగాల్లో వచ్చినటువంటి అన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు బెంగాలీ రచయితలు అన్నీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అండ్ స్ట్రేంజ్లీ షాకింగ్ ఏంటంటే రెవల్యూషన్ టు మీ, తర్వాత వేసామో తెలీదు, శరత్ సాహిత్యం ఇంగ్లీష్లోకి ఏమొచ్చిందని అడిగితే ఒక్కళ్ళు కూడా సరిగ్గా పాజిటివ్ రిప్లై చెప్పలేదు. నాకు ఏమైందో తెలియదు, మన గాలి ఏమన్నా సోకిందేమో. శరత్ సాహిత్యాల్లోకి తెలుగులోకి తీసుకొచ్చిన వాడు మనమే. దేశీ ప్రచురణలు వందలపాటి శివరామకృష్ణ గారు, శకుంతలాదేవి గారు, మోహన్ ప్రసాద్ గారి, వేగుంట మోహన్ ప్రసాద్ గారి అత్తమామలు. అది ముందు మనం దేవదాస్ మనకు వచ్చింది, బడదీది వచ్చింది. ఇవన్నీ మనం చదువుకున్నాం ఆ రోజుల్లోనే. చిన్నప్పుడే చదివాను నేను, హై స్కూల్ రోజుల్లో చదివాను. మనం ఎందుకు వెళ్ళాం అక్కడికి? ఎక్కువ మాట్లాడను. టీవీ గారు ఒక వాస్తవం చెప్పారు. ఇలా మాట్లాడుతుంటే ఆయన, మీరు తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు అది ఇది మాట్లాడతారు, మీరు దీక్షితులు గారు, మీరు జర్నలిస్ట్ కదా, వినండి. శ్రీశ్రీ గారికి ఏదైనా చేయిద్దామని చెప్పి నేను అక్కడ ప్రపోజ్ చేస్తే కేంద్ర స్థాయిలో ఢిల్లీలో హూ ఈ శ్రీశ్రీ అడిగారు అన్నారు. ఆయన మూతి ఇలా పెట్టి మాట్లాడటం ఆయన శైలి కదా. శ్రీశ్రీ ఎవరు, హూ ఈ శ్రీశ్రీ అని అడిగారు. ఏం చేయను నేను అన్నారు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అలా ఉండాలి మనం. శ్రీశ్రీ ఎవరు, ఆరుద్ర ఎవరు, తక్కినటువంటి వారు ఎవరు? ఇందాక మధురాంతకం రాజారావు గారు కొన్ని ట్రాన్స్లేట్ అయ్యేది తప్పితే, నా మెంటార్ అజంతా గారికి సాహిత్య అకాడమీ అవార్డు వస్తే అది తక్కిన వాళ్ళకి తెలియదేమో అని మేము అందరం వెంటబడి వేగుంట మోహన్ ప్రసాద్ చేత ట్రాన్స్లేట్ చేయించి అకాడమీ వాళ్ళ చేత వేయించాం. స్వప్నలిపి అనేటువంటిది కొత్తగా తెలిసింది. ఒరిస్సా వాళ్ళు వీళ్ళు లెటర్స్ అవి రాసి చేశారు. కాబట్టి ఈ సందర్భం కాబట్టి వారు ఇక్కడ ఉన్నారు, సాంస్కృతిక వ్యవహారాలు బాగా తెలిసిన వారు. నిజానికి ఆ పోర్ట్ఫోలియో ఏదో ఆయన చేతుల్లో పెడితే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. మనం అందరం సంతోషిస్తాం. ఆయన ఇప్పుడు చెయ్యరని కాదు, ఉన్నవారు సమర్థులు కాదు అని కాదు, కానీ చక్కగా చేస్తారు. అలాంటివి ఏదైనా ప్రయత్నం చేసి మన తెలుగు రచనలు భారతదేశం అంతా అందేలా చేయండి బుద్ధప్రసాద్ గారు. ఇక్కడ ఉన్న మొత్తం సభ్యులు అందరి తరఫున నా అభ్యర్థన. ఇప్పుడు ఈ సాయంకాలానికి పెట్టుకొడుకు రచయిత డాక్టర్ వేమవరపు భీమేశ్వరరావు గారు, మా డాక్టర్ గారు, ఇప్పుడు వారు స్పందిస్తారు. పాత్రికేయ దిగ్గజాలు, ముఖ్యంగా పాత్రికేయుల్లో త్రిమూర్తుల్లా ఉన్నటువంటి శ్రీ వాసుదేవ దీక్షితులు గారు, శ్రీ డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు, శ్రీ వీరాజీ గారు, వీళ్ళ ముందు నేను ఈరోజు ఒక రచయితగా వాళ్ళ చేత, అంటే రచయిత కాదు అనే నా ఉద్దేశం, అంటే అనువాదకుడు, వాళ్ళు నన్ను ఈ రోజున ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. ఇంత పెద్దవారు. మొట్టమొదటిగా నేను ఈ సభకి వచ్చి ఈ నవలని ఆవిష్కరించినటువంటి శ్రీ బుద్ధప్రసాద్ గారికి నా మనఃపూర్వక నమస్కారం. సరే, ఇక నేను ఇందాక చెప్పినట్టుగా ఈ దిగ్గజాలు అవనివ్వండి, త్రిమూర్తులు అవనివ్వండి, వీళ్ళు నాకు మిత్రులు, ఆప్తులు, నా మహనీయుల కింద నేను మొట్టమొదట నా రాసిచ్చాను కూడా మా శర్మ గారికి. మహానుభావులు, నాకు 3 మహానుభావులు మిత్రులయ్యారు. ఆ 3 వారే. ఇక